మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయంట. ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ముసలికారు నీళ్లు గార్చుకునేదానికి పోయినాడు అక్కడికి. అకాల వర్షాలు అనేటివి చెప్పి రావు, వచ్చినాయి. వచ్చిన వెంటనే ప్రభుత్వ దృష్టిలో పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టాం. వ్యవసాయ అధికారులు వెళ్ళి పంట నష్టం అంచనాకు పోయినారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే దాని మీద సమీక్ష చేశారు. తగు చర్యలు తీసుకుంటున్నాం. ఈ లోపల మా పార్టీ పులివెందుల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ప్రత్యక్షంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయినాడు, పరిశీలించినాడు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాడు. నష్టపరిహారం తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం కూడా అవి అంచనాలు చేసి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అంటే ఎక్కువగా పులివెందుల లింగాల మండలంలో కొంత అయితే అనంతపురం జిల్లాలో కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈయన ఈరోజు ఉదయం దానికోసం రాలే, వేరే వ్యక్తిగత కార్యక్రమం మీద వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో పంటలు దెబ్బతినిపోయినాయి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోవడం లేదని చెప్పి దొంగేడుపులు ఏడ్చేదానికి వచ్చినాడు. మొన్నటి వరకు మీరే కదా ముఖ్యమంత్రి, 9 నెలల కిందటి వరకు. ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఈ అంచనాలు వేసి చూసి పలకరించిన పాపాన పోయినారా మీరు? ఈ ప్రభుత్వం పని చేయలే, 9 నెలలు అయిపోయింది, ఏమీ చేయలే, 3 ఏళ్లలో నేను వచ్చేస్తాను మళ్ళా అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదట కుప్పం కంటే ముందు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. గండికోట నుంచి లిఫ్ట్లను పూర్తి చేసి పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాదా? 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినావు నీ ప్రభుత్వంలో. 9 నెలలు అయింది కదా నీ అధికారం పోయి, 5 సంవత్సరాలు ఉండింది కదా. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్సూరెన్స్ అని చెప్పి గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ విధానాన్ని రద్దు చేసి నువ్వు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ కట్టిస్తానని చెప్పినావు. ఎక్కడైనా కట్టించినావా? ఏ రోజైనా ఇన్సూరెన్స్ ₹1 అయినా వచ్చిందా? ఈరోజు ఎవరి కోసం పోయినావు? నీ సొంత నియోజకవర్గంలో నువ్వు నీళ్ళు లేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి వాస్తవం కాదా? దాన్ని నువ్వు వాస్తవాన్ని తెలుసుకోలేక ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తా 3 ఏళ్లలో 4 ఏళ్లలో అని మాట్లాడుతున్నావు. ఈ మాటలు చెప్పే 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినావు, 1 ఛాన్స్ అని చెప్పినావు. ఆ ఛాన్స్ చూసి ప్రజలు నీకు పర్మనెంట్గా బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి పంపించేసినారు. మళ్ళీ ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని మాట్లాడుతున్నావు. ఇంకా ఎప్పుడు వస్తావు నువ్వు అధికారంలోకి? నీకెప్పుడు ప్రజలు అవకాశం ఇస్తారు? ఇంకా నీకు ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. ఇది ఈరోజు నీ నియోజకవర్గానికి పోయి నువ్వు పంటలను పరిశీలిస్తే ప్రజల నుంచి స్పందన ఇదని చెప్పి నీకు తెలియజేస్తూ ఉంటా. ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. కడప మేయర్ అవినీతి పాల్పడినాడు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి. ఈయనేమో దైవాంప సంభూతుడిని, నీతిపరుణ్ణి, నేను ఎక్కడా తప్పు చేయలే, నేను ఏమీ చేయలేదని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేసి అవినీతి చేసినారు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది. 15 రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి. మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం, ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు. 2 వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళలో ఈరోజు
రికార్డు పరంగా దొరికిపోయినాడు. 15 రోజుల లోపల షోకాస్ నోటీస్కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి. విలేకరులందరూ పోయి, సోదరులందరూ పోయి, ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే, మీకు కూడా కాపీ ఇస్తా. ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్, 4 పేజీల షోకాస్ నోటీస్. ఇదంతా ఆయన చేసిన అవినీతి. దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి. దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన్ను. దాని మీద, ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిలకలూరుపేటలో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకునేదాన్ని తయారైనారు.